హాయ్ హలో నమస్తే. నేను జర్నలిస్ట్ సాయి. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఒక కొత్త స్ట్రాటజీతో కొత్త టీంతో ముందుకెళ్తున్నారంట. భారీ స్థాయిలో పార్టీని బలోపేతం చేసే దిశగా ఆయన చర్యలు చేపడుతున్నారంట. అసలు ఏం జరుగుతుంది జనసేనలో అంటే ఎదురు మాట్లాడిన వాళ్ళనేమో పంపించేస్తున్నారు, మళ్ళీ కొత్తగా తీసుకుంటున్నారు. పంపించడం దేనికి, కొత్తగా తీసుకోవడం దేనికి? అసలు జనసేనలో ఎటువంటి పరిణామాలు జరుగుతున్నాయి, అక్కడ ఏం జరుగుతున్నాయి అంశాలు మనతో మాట్లాడడానికి జనసేన నాయకులు మురళీ గారు మనతో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే. సో ఏంటి కొత్త టీం వస్తుందంట మీ పార్టీలోకి? పాత టీం ఎందుకు పంపేశారు, కొత్త టీం ఎందుకు తీసుకుంటున్నారు? కొత్త టీం అంటే పాత టీము 2019 నుంచి 24 వరకు పోరాడింది. ఉమ్, సో ఆ పోరాడే క్రమంలో మేము టీడీపీని కూడా విమర్శించాం. ఉమ్, అప్పుడు తెలియదు కదా, కూటమి ఉంటుంది, మా పార్టీ కూటమిలో పార్ట్ అవుతుంది, మేము చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్ లో ఉండాలి, చంద్రబాబు ఏది చెప్తే దానికి మేము ఎస్ హుజూర్ అనాలి అని మాకు తెలియదు కదా. ఉమ్, ఉమ్. సో మేము అప్పుడు తెలుగుదేశాన్ని కూడా విమర్శించాం. ఓకే. దీనివలన చాలా మంది, ఉమ్, మన రాయపాటి అరుణ అవ్వచ్చు, కీర్తన అవ్వచ్చు, చాలా మంది ఉమ్, ఏం జరిగిందంటే పదవులు రాలేదు. ఉమ్. ఎందుకు రాలేదంటే వాళ్ళు యాంటీ టీడీపీని బాగా ఎస్టాబ్లిష్ చేశారని, అందువల్లే రాలేదని అన్నారు. పాప వాళ్ళు ఓకే. చాలా గట్టిగా పనిచేశారు, చాలా హార్డ్ వర్క్ ఉమ్, చేశారు. ఉమ్, ఉమ్, సో ఇప్పుడు కొత్త టీంని పెట్టారు. ఈ ఉమ్, టీంకి ట్రైనింగ్ ఇస్తారట. ఏమని? మనం పార్టీ లైన్ దాటకూడదు, ఉమ్. టీడీపీ లైన్ మనం దాటకూడదు, ఓకే. అమరావతికి జై అంటే మనం కూడా జై అనాలి, ఉమ్, చంద్రబాబు నాయుడు ఏది చేసినా సరే మనం ఓకే అనాలి. అర్థమైందా? ఉమ్, ఉమ్, ఉమ్. ఇప్పుడు కూటమి ధర్మాన్ని పరిరక్షించాలని చెప్తున్నారు. ఓకే. ఓకే, కూటమిని ఫాలో అవుతాం మేము కూడా. ఉమ్, ఎప్పుడు ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా ఉంచి మేమేదో చంద్రబాబు నాయుడు గారి లీడర్షిప్ లో కంటిన్యూ అవ్వమంటున్నారు. మేము ఉమ్. రిక్వెస్ట్ చేస్తున్నాం, సార్ మాకు కూడా కొంచెం అవకాశం ఇవ్వండి, ఒక అవకాశం అని. అవకాశం ఇచ్చేలాగా ఆయన ఉంటే ఉమ్, ఆయనకు ఉమ్. సపోర్ట్ చేసేదాన్ని మేము ఎక్కువ రెడీగానే ఉంటాం. ఓకే. మా అప్లికేషను, మా రిక్వెస్ట్, మా అపీల్ ఒకటే సార్, పవన్ కళ్యాణ్ గారికి అవకాశం ఇవ్వాలి. అంటే ఏం అవకాశం ఇవ్వాలి? సార్ ఏం అవకాశం ఇవ్వాలంటే సీఎం అవకాశం ఇవ్వాలి సార్, మేము ఎప్పటి ఆయనే నుంచో వెయిట్ చేస్తున్నాం. ఆయనే వద్దంటున్నాడు కదండి, మీరంతా ఎవరు మధ్యలో? అదే సార్, మరి ఆ, వద్దనే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, మీరు ఇంట్లో కూర్చోండి, రాజకీయాలు నేను చేస్తాను, మీరు మనవాడితో ఆడుకోండి సార్, మీకు వయసు ఉమ్, అయిపోయింది, మీరు ఉమ్, పాలిటిక్స్ మేము చేస్తాం, మీరు చూడండి అన్నాడు. ఉమ్. అది అప్పుడు అది. మరి ఇప్పుడు ఉమ్, నేను మీ గౌరవం తగ్గించను అన్నాడు, ఆ, మీ డ్రీమ్ ని ఫుల్ఫిల్ చేస్తాను అన్నాడు, ఉమ్, మీరు నా వెనకుండా చాలా అన్నాడు. ఆ రోజు ఆయన మాట్లాడిన మాటలు ఈ ఉమ్, రోజు ఆయన వెళుతున్న దారి టోటల్లీ ఉమ్, ఎంటైర్ డిఫరెంట్. ఉమ్, 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 మేము తరతరాలుగా తరతరాలుగా టీడీపీకి ఎగ్నెస్ట్ గా పోరాడిన కుటుంబాల నుంచి వచ్చాం. మేము ఉమ్. కరడ గట్టిన కాంగ్రెస్ సోదరుల ఫ్యామిలీ నుంచి వచ్చాం. మేము ఎందుకు ఓకే. చేసాం జనసేనకి? ఉమ్, మా ఓడకుడు బయటకు వచ్చాడు, ప్రజారాజ్యం ఫెయిల్ అయింది, అయినా ఉమ్, సరే మన జనరేషన్ అయినా సరే కొంచెం జెన్యున్ గా చేద్దాం, ఈయనకి మనం సపోర్ట్ చేయాలి, దిస్ ఇస్ టైమ్ టు సపోర్ట్ అవర్ కమ్యూనిటీ అని చెప్పి భావించి, మనోడు వచ్చాడని భావించి అందరి మద్దతు కూడగట్టుకుని మేము 10 ఏళ్ళు పనిచేసాం. ఏదో మా డబ్బులు మేము తగలేసుకున్నాం. ఉమ్. కానీ ఇప్పుడు ఆయన చంద్రబాబు నాయుడు గారే ఉండాలి, లోకేష్ బాబు గారే ఉండాలి, ఇంకొక బాబు గారు ఉండాలంటే కుదరదండి. ఆయన అది ఆయన చాలా చాలా క్లియర్ అంటే పార్టీని మీరు చాలా అంటున్నారు చాలా డిగ్రేడ్ చేస్తుంది. కాదు, మీరు అంటున్నారు ఆయన నమ్మాము, మా కమ్యూనిటీ నుంచి ఒకళ్ళు వచ్చారని చెప్తే ఆయన చాలా క్లియర్గా ఉన్నారు కదా. 2014 నుంచి ఆయన టీడీపీతోటే, అప్పుడే ఫస్ట్ రావటమే నేను అసలు ఏం ఆశించకుండా టీడీపీకి మద్దతు ప్రకటిస్తున్నా అని చెప్పారు కదా అప్పుడే ఆయన. ఇప్పుడు కొత్తగా చెప్పింది ఏం కాదు కదా. టీడీపీకి మద్దతు ప్రకటించడం వేరు, కూటమిని ఏర్పరచడం, టీడీపీని మద్దతు ప్రకటించడం, వైసీపీని ఓడించడంలో జనసేన కీలక పాత్ర పోషించింది. ఉమ్, దానికి ప్రతిఫలంగా ఆయనకి డిప్యూటీ సీఎం ఇచ్చారు, ఆయన సాటిస్ఫై అయిపోయాడు. కానీ ఉమ్, కమ్యూనిటీ సాటిస్ఫై అవ్వలేదు. ఉమ్, మేము ఉమ్, పవన్ కళ్యాణ్ వ్యతిరేకం కాదు, మేము ఉమ్, ప్రో జనసేన. ఉమ్, ఉమ్. మేము నిజాలు చెప్పాలి, గ్రౌండ్ ఓకే. లెవెల్ రియాలిటీ వాళ్ళకి తెలియాలి. ఉమ్, అందుకే ఉమ్, మీ ఉమ్. ద్వారా చెప్తున్నాం. ఓకే. ఈయన కొత్త టీంని పెట్టుకుని ట్రైనింగ్ క్లాసులు ఇచ్చుకుని ఉమ్, ఏదైనా చేయనివ్వండి, ఉమ్, 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 పార్టీ డెవలప్ అవ్వాలన్నా, పార్టీ సక్సెస్ అవ్వాలన్నా మా డ్రీమ్ ఫుల్ఫిల్ అవ్వాలి. ఉమ్. దానికి ఓకే. అనుగుణంగా పవన్ కళ్యాణ్ గారి స్టెప్పులు ఉండాలి. ఉమ్, ఇప్పుడు బీహార్ లో సామ్రాట్ చౌదరి గారు ప్రమాణ స్వీకారం చేశారు నిన్న. ఉమ్. ఆయన కుష్వా కమ్యూనిటీకి చెందిన వ్యక్తి. ఓకే. ఓబీసీ కమ్యూనిటీలో మేజర్ కమ్యూనిటీ. ఉమ్, ఓబీసీలో ఉమ్, ఉమ్. బీజేపీ ఆపరేషన్ బీహార్ సూపర్ సక్సెస్. ఆయన ఉమ్. సీఎం అయిపోయాడు కదా.
అవును. 20 సంవత్సరాలు చేసిన నితీష్ కుమార్ గారిని సెంటర్ లో పంపించి ఆయన సీఎం అని చేశారు. ఉమ్, చేశారా లేదా చెప్పండి. అవును. అవును. మహారాష్ట్ర ఆపరేషన్ ఉమ్, మహారాష్ట్ర సూపర్ ఉమ్, సక్సెస్. ఉమ్, ఉమ్, అదే విధంగా బీజేపీ పార్టీ ఆపరేషన్ ఏపీ చేస్తుందేమోనని భయంతో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ ని ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ చేసే పరిస్థితిలో వచ్చారు. చేసేసారు ఆల్రెడీ నిన్న అనౌన్స్ చేశారు. Yes. ఉమ్, ఇప్పుడు ఏంటంటే బీజేపీ ఆపరేషన్ ఏపీ చేపడితే పరిస్థితులు వేరుగా ఉంటాయి. ఉమ్, దానికి మా అన్న మద్దతు ఇస్తే చాలు, మా ఓడేం చేయక్కల. పవన్ ఉమ్, కళ్యాణ్ గారు దాన్ని మద్దతు ఇస్తే చాలు, ఇవ్వాలని ఉమ్, కోరుకుంటున్నాం మేము. ఉమ్. మార్పు రావాలి సార్. అత్యధిక ఓకే. అత్యధికంగా ఉన్న ఓబీసీ కమ్యూనిటీ సీఎం చేసేసారు బీహార్ లో. ఆంధ్రాలో ఓకే. ఎందుకు చేయరు? ఉమ్, అయితే జగన్ బాబు లేదా చంద్రబాబా, అయితే ఉమ్, జగన్ బాబు లేదా లోకేష్ బాబా. మరి మేము ఉమ్, అటున్నప్పుడు మేమేందుకు దిగడం రంగంలోకి? ఉమ్, చాలా మంది చెప్తున్నారు మనకి క్యాన్వాయ్ ఇచ్చాడు, మనకి స్పెషల్ ఫ్లైట్ ఇచ్చాడు, మనకు కూడా పనులు అవుతున్నాయండి. ఎవరికి ఏమీ లేవండి అవన్నీ. వీళ్ళందరూ కూడా భజన బ్యాచ్. ఉమ్, వీళ్ళందరూ కూడా ఏ పార్టీ అధికారం ఉంటే వాళ్ళు భజన చేసేవాళ్ళు. ఎక్కడ పచ్చగా ఉంటే అక్కడ తింటారు, ఎక్కడ ఎచ్చగా ఉంటే అక్కడ పడుకుంటారు. ఆ ఓకే. టైప్ ఆఫ్ పీపుల్ చెప్తున్న మాటలు తప్ప రియల్ గా గ్రౌండ్ లో పనిచేసి ఉమ్, సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని 10 సంవత్సరాలు టైం స్పెండ్ చేసిన మాలాంటి జన సైనికుల కోరిక పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలని. ఉమ్. సో అయితే తొందరలో మీకు కూడా నోటీస్ వస్తుందేమో. ఏమండి మేము ఆయన పార్టీని విమర్శిస్తే నోటీస్ వస్తుంది సార్. మేము ఉమ్. కోరుకుంటున్నామని చెప్తున్నాం. అది ఇప్పుడు కూడా కోరుకోకూడదేమో. ఇప్పుడు అందుకే ఇక కొత్త టీం తెచ్చుకుంటున్నారు. సార్ 2 ఐడియాలజీస్ ఉన్నాయండి. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడితే నోటీస్ ఇచ్చి బయట పంపిస్తారు. ఉమ్, మేమేమంటున్నాం, గ్రౌండ్ లెవెల్లో పవన్ కళ్యాణ్ గారు గ్రౌండ్ లెవెల్లో సీఎం అవ్వాలనే ఆకాంక్ష చాలా గట్టిగా ఉంది. దానికి అనుగుణంగా సార్ ముందుకెళ్ళాలి మా అన్న. మా ఉమ్. కోరిక తీర్చని మహాప్రభు అని రిక్వెస్ట్ చేస్తున్నాం మేము. ఓకే. అంతేగాని తెలుగుదేశం తిట్టలేదు, ఇంకో పార్టీని తిట్టలేదు, బీజేపీ తిట్టలేదు. మేము బీజేపీ ఉమ్, ఉమ్, ఆపరేషన్ బీహార్ సక్సెస్ అయింది. ఉమ్. అయిందా లేదా? చంద్రబాబు అయింది, గారికి అయింది. మేము మద్దతు ఇస్తున్నాం. అవును. ఈ తరుణంలో మాకు న్యాయం ఉమ్, జరగాలని కోరుకుంటున్నాం మేము. ఓకే. ఏ సార్, ఉమ్, పార్టీ డౌన్ ఫాల్ లో ఉన్నప్పుడు మేము ఆదుకుని, మేము ఉమ్, ఉమ్, పోరాడి, మేము ముందుండి తెలుగుదేశానికి హార్ట్ఫుల్ గా మద్దతు ఇచ్చి గెలిపించాం సార్. ఏ ఉమ్, సార్, ఉమ్, మాకు ఒక్క అవకాశం ఇస్తే ఏమవుతుంది సార్? ఉమ్. మా పవన్ కళ్యాణ్ గారు ఒక్క అవకాశం ఇస్తే ఏమవుతుంది సార్ చెప్పండి. ఓకే. ఉమ్, మేమేమి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న వాళ్ళం కాదు, బిజినెస్ లో ఉన్న వాళ్ళం కాదు. ఉమ్, ఉమ్, మా కమ్యూనిటీ సాఫ్ట్వేర్ రంగంలోనే ఉంది. ఇంకా మిగతా ఉమ్. రంగాల్లో మేము ఇంకా అంత నాలెడ్జ్ ఉన్న వాళ్ళం కాదు. సో ఓకే. వ్యాపార వర్గాలకు ఇబ్బంది లేదు మా వల్ల. ఉమ్, పవన్ ఉమ్. కళ్యాణ్ గారు సీఎం అవడం వల్ల వ్యాపార వర్గాలకు ఏ విధమైన ఇబ్బంది లేదు. ఓకే. అది కూడా తెలుగుదేశం నమ్ముకునే వ్యాపార వర్గాలకు అసలు ఇబ్బంది లేదు. రైట్, రైట్. ఎందుకంటే మాకు అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ఉమ్, ఉమ్, ఉమ్. మాకు అన్ని కొత్త టీం కంపెనీలు ఇప్పుడు. లేవు, అంత బిజినెస్ లేవు. ఉమ్, అర్థం ఉమ్, చేసుకుని దయచేసి మా ఉమ్. కోరికను మన్నించాలని టీడీపీ రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ మేము. అయితే అయితే ఇక్కడ ఇప్పుడు కొత్త టీంని ఒకటి రిక్రూట్ చేస్తున్నారని చెప్తున్నారు కదా. అంటే కొత్త టీం అంటే ఎలాంటి టీం వాళ్ళు, ఏ ఏజ్ వాళ్ళు, ఏ వర్గం వాళ్ళు? కొత్త టీము పార్టీ వాయిస్ ని ప్రజల్లో తీసుకెళ్ళాలి, ఉమ్, చాలా బలంగా తీసుకెళ్ళాలి. ఓకే. ఎలా తీసుకెళ్ళాలి అంటే వీఆర్ విత్ కూటమి. ఉమ్, పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు మేము ఇంకో 15 ఏళ్ళు కూటమి మద్దతు ఇస్తాం. సో ఉమ్, ఉమ్, కూటమిని బలపరచడం కోసం, కూటమి మద్దతుని ప్రజల్లో కూడగట్టడం కోసం కొత్త టీం పనిచేయాలని ఆకాంక్షిస్తుంది పార్టీ. ఉమ్, 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 ఓకేనండి, ఓకే ఉమ్, పనిచేద్దాం. మేము కూడా దాన్ని వెల్కమ్ చెప్తున్నాం. ఉమ్, కానీ అక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ క్లియర్ గా ఉండాలి. ఓకే. ఉమ్, మనవాడికి అవకాశం వస్తారంటే మేము రెడీ సార్, దానికి కూడా ఉమ్, మేము రెడీగా ఉన్నాం. మా అన్నకు అవకాశం ఇచ్చేలా ఉంటే ఆయన ఏ స్టెప్ తీసుకున్నా మేము మద్దతిస్తాం. ఓకే. మనకు అవకాశం ఇచ్చేలా చూడండి కొంచెం. ఉమ్, అది ఉమ్, మేము ఉమ్. కోరుకునేది పార్టీ. రైట్ సార్, రైట్. సో దీంతో పాటుగా అంటే ప్రధానంగా ఈ మావిగన్ చర్చ ఇంకా నడుస్తానే ఉంది. మావిగన్ అంశం పైన ఏమంటున్నారు మీ జన సైనికులు మావిగన్ గురించి? మావిగన్ అనేది ఒక ప్రపోజల్ జగన్మోహన్ రెడ్డి గారి నుంచి వచ్చింది సార్. ఆయన ఏమంటాడంటే అమరావతిలో అయ్యే ఖర్చుకి 20% లో నేను కట్టేస్తాను, క్యాపిటల్ అనేది ఫినిష్ చేసేద్దాం, పోర్టు సపోర్ట్ కూడా తీసుకుందాం అంటున్నాడు సార్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సిఆర్డిఏ అని ఆల్రెడీ ఆయన చెప్పింది నేను కూడా చేస్తున్నాను అంటున్నాడు సార్. మరి రెండు ఒకటే అంటున్నాడు ఆయన. ఉమ్, అప్పుడు 19 గ్రామాల్లో రాజధాని ఉండటం ఏంటి? సిటీకి దగ్గరగా ఉండాలి కదా. ఉమ్, ఇక్కడ ఒక ఉమ్, చిన్న కాన్ఫ్లిక్ట్ ఏముందంటే, ఉమ్, భారతదేశంలో రాజధానులు అనేవి పెట్టినప్పుడు విలేజెస్ లో కార్పొరేషన్ కలపలేదు ఎక్కడ. అవును. కార్పొరేషన్ లో శివారు విలేజెస్ కలిపారు, అంతే కదా. ఉమ్, అవునవును.
కార్పొరేషన్ ప్రాంతాన్ని మిగతా విలేజ్ యాడ్ చేశారు తప్ప 19 ఉమ్, గ్రామాల్లో నేను రాజధాని కడతాను కార్పొరేషన్ కలపమని ఎక్కడా రాలేదు ప్రపోజల్. ఇది ఫస్ట్ టైం. అవును. ఉమ్, 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 సో అమరావతి కట్టడానికి ఎంత అవుతుంది బడ్జెట్, ఉమ్, ఎప్పుడు అవుతుంది, దాని రూట్ మ్యాప్ ఏంటి, అర్థమైందండి ఉమ్, ఉమ్, అనేది క్లారిటీగా మా కూటమి పెద్దలు ప్రజావేదికలు పెట్టి చర్చిద్దాం రండి. మన దగ్గర తప్పు లేనప్పుడు, మన అమరావతి కాన్సెప్ట్ లో జెన్యూనిటీ ఉన్నప్పుడు ప్రతి జిల్లాలోనూ కూడా జిల్లా హెడ్ క్వార్టర్స్ లో కూటమి ప్రభుత్వం, మన కూటమి పార్టీలు ప్రజావేదికలు పెడదాం, చర్చిద్దాం. జగన్ గారి ప్రపోజల్ కరెక్ట్గా ఉందా, మన ప్రపోజల్ కరెక్ట్గా ఉందా, మన ప్రపోజల్లో ఏమేమి ఉన్నాయి. జగన్ గారి ప్రపోజల్లో పోర్ట్ ఉందంటున్నాడు, విజయవాడ ఉందంటున్నాడు, గుంటూరు ఉందంటున్నాడు, ఆల్రెడీ ఎయిర్పోర్ట్ ఉందంటున్నాడు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, రైల్వే స్టేషన్ ఉందంటున్నాడు, పోర్ట్ కూడా యాడ్ అవుతుందంటున్నాడు. ఏం అక్కర్లేదు, ఒక 20% అమౌంట్ తో బిల్డింగ్లు కడతాను అయిపోతుంది రాజధాని అంటున్నాడు ఆయన. మరి చంద్రబాబు నాయుడు గారు 1,00,000 కోట్లకి 2,00,000 కోట్లకి క్యాపిటల్ కడతాను, సెల్ఫ్ ఫండింగ్ అవుతుంది అంటున్నాడు ఈయన. అది డిస్కస్ చేయాలి కదా ప్రజల్లో, మనం ప్రజా వేదికలు పెట్టి చర్చించాలి కదా సార్. సార్ ఇటువంటి విషయాలు వచ్చినప్పుడు చరిత్రను ఒకసారి చూస్తే, బళ్ళారి అనే ప్రాంతం కర్ణాటకలో కలవాలా ఆంధ్రలో కలవాలన్నప్పుడు నిజలింగప్ప గారు సీఎం ఉన్నప్పుడు ఓటింగ్ జరిగింది సార్. ఓటింగ్ జరిగింది, బళ్ళారి ఓటింగ్ జరిగిన తర్వాత కర్ణాటకలో కలిసింది. ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ గుజరాత్ మహారాష్ట్ర విడిపోయినప్పుడు బాంబే ఫస్ట్ కేంద్రపాలిత ప్రాంతంగా ప్లాన్ చేశారు. తర్వాత అందరూ కలిసి కూర్చుని చర్చించి బాంబే మహారాష్ట్రలో కలిపారు. అదేవిధంగా చర్చలు జరగాలి, డిస్కషన్ జరగాలి, ప్రజావేదికల మీద డిస్కస్ చేసి మనం ముందుకెళ్ళాలి అని మేము కోరుకుంటున్నాం. జెన్యూన్ గా అమరావతి అయితే అమరావతి, మేఘన్ ఆయన చెప్పిన ప్రపోజల్ ఆయింది అయితే ఆయింది, ఏదైనా సరే డిస్కషన్ జరిగి క్లారిటీగా ముందుకెళ్ళాలి. బ్లైండ్ గా మనం ఇప్పుడు ఇన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టడం వల్ల ఉపయోగం లేదు, దీనివల్ల మళ్ళీ ఆర్థిక పరిస్థితి దెబ్బతింటది అని చాలా మంది మేధావులు చెప్తున్నారు. రైట్ అండి. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.